శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం ధర్మాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తం వాగర్థప్రతిపత్తయే జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంధనగౌజవైర్యాం కండూలకర్ణఫలాహకపయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం పూర్ణదీర్ఘకటాక్షం శ్రీవేంకటేశం కమత్వని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు బృహతః పాదపైశ్చ సహస్రశः అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో భవిష్యామి శతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వः శరైరం జహిరావిణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సవాశుద్ధాం శశిధరజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకర్ణత్వానత్వాకతల్పసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి కిష్కింధాకాండము 19వ సర్గము. వాలి నేలగూలిన వార్తను విని దుఃఖిత అయిన తార అంగదునితో కూడి రణభూమికి బయలుదేరుట. భయకంపితులై పారిపోవుచున్న వాలి అనుచరులను అట్లు పారిపోవలదు అని తార కోరుట. అనంతరము ఆమె వాలి దుర్దశను చూసి విలపించుట. స వానర మహారాజ శయాన శరవిక్షత ప్రత్యుక్తో హేతుమద్వాక్యై నోత్తరం ప్రత్యపద్యత. వానర ప్రభు అయిన ఆ వాలి శ్రీరాముని తీవ్రమైన బాణపు దెబ్బకు నేలపై పడి ఉన్నవాడై ఆ రఘువరుడు సహేతుకముగా పలికిన మాటలను విని ఏమీయూ మాట్లాడక మిన్నకొండెను. అస్మభిః భిన్నాంగః పాదపై రాహతో భృశం రామబాణేన చక్రాంతో జీవితాంతే ముమోహసః. సుగ్రీవుని రాళ్ల దెబ్బలకు వాలి యొక్క అవయవములు శిథిలములయ్యను. చెట్ల తాకిడికి అతడు మిగుల గాయపడెను. శ్రీరాముని బాణహతికి ప్రాణములు అన్నుబట్టి అతడు స్పృహను కోల్పోయెను. తం భార్యా బాణమోక్షేణ రామదత్తేన సంయుగే హతం ప్లవగ శార్దూలం తారా శుశ్రావవాలినం. సా సపుత్ర్యా ప్రియం శ్రుత్వా వధం భర్తుః సుదారుణం నిష్పపాత భృశం త్రస్త వివిధాత్ గిరిగహ్వరాత్. వానర శ్రేష్ఠుడైన వాలి రణరంగమున శ్రీరాముడు ప్రయోగించిన బాణము యొక్క దెబ్బకు మిక్కిలి గాయపడి ఉన్నట్లు అతని భార్యగు తారకు తెలిసెను. భర్త యొక్క వధవార్తను వినినంతనే ఆమె గుండె బ్రద్దలయ్యను. ఆ అప్రియ వార్తను విని ఆమె భయముతో చెలించిపోయెను. వెంటనే ఆమె తన కుమారునితో కూడి అనేక కక్షలను దాటుచు ఆ కొండ గుహ నుండి బయటికి వచ్చెను. ఏ త్వంగద పరీవార వానరా భీమ విక్రమా తే సకార్ము కమాలోక్య రామం త్రస్తాః ప్రదుద్రువుః. అంగదుని అనుయాయులైన వానరులు మిగుల బలశాలురే అయినప్పటికీ ధనుస్సును చేతబట్టి ఉన్న శ్రీరాముని చూచి ఎంతయూ భీతిల్లి పారిపోయిరి. సా దదర్శ తతస్త్రస్తాన్ హరీనాపతతో భృశం యుధాదివ పరిభ్రష్టాన్ మృగాన్ నిహతయోధపాన్. జట్టు నాయకుడు హతుడు కాగా మృగములన్నీను తమ గుంపును వీడి చెల్లాచెదరై పరుగులు తీయుచున్నట్లు వాలి పడిపోవుటచే మిక్కిలి భయపడి పారిపోవుచున్న వానరులను
ఆ తార చూచెను. తానువాచ సమాసాద్య దుఃఖితా సతి రామ విత్రాసితాన్ సర్వాన్ అనుబద్ధ నివేశుభిః. ఆ వానరులందరూ శ్రీరాముని చూచి ఆయన బాణములు తమను వెంటాడుచున్నట్లుగానే భావించి గడగడలాడుచుండిరి. అట్టి స్థితిలోనున్న వారిని సమీపించి తార మిగుల దుఃఖితయై వారితో నిట్లనెను. వానరా రాజసింహస్య యస్య యూయం పురస్సరాః తం విహాయ సుసంత్రస్తాః కస్మాద్రవధ దుర్గతా రాజ్యహేతోః స చేద్భ్రాతా భ్రాత్రా రౌద్రేణ పాతితః రామేణ ప్రహితైరౌద్రైః మార్గణైర్దూరపాతిభిః. ఓ వానరులారా, మహారాజైన వాలికి మీరు అందరూ అనుచరులు గదా. ఆ స్వామిని వీడి దిక్కులేని వారి వలె భయపడి ఏల పరుగులు దీయుచున్నారు. రాజ్య లోభముచే సుగ్రీవుడు పన్నిన పన్నాగమిది. శ్రీరామునిచే దూరము నుండియే పడగొట్టగల తీవ్రములైన బాణములను ప్రయోగింపజేసి అతడు తన అన్నను దెబ్బతీసెను. కనుక మీరు భయపడవలసిన పని ఏమి? కపిపత్న్యాః వచ శ్రుత్వా కపయః కామరూపిణః ప్రాప్తకాలం అవిక్లిష్టం ఊచుర్వచనమంగనాం. కామరూపులైన ఆ వానరులందరూ వాలి భార్యగు తార పలికిన మాటలను వినిన పిమ్మట సమయమునకు తగినట్లుగా యుక్తియుక్తముగా ఆమెతో ఇట్లు నుడివిరి. జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ చాంగదం అంతకో రామరూపేణ హత్వా నయతి వాలినం క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ శిలాస్తథా వాలీవజ్ర సమైర్బాణై రామేణ వినిపాతితః అభిద్రుతం ఇదం సర్వం విద్రుతం ప్రసృతం బలం అస్మిన్ ప్లవగ శార్దూలే హతే చక్ర సమప్రభే. ఓ దేవి, మృత్యువు శ్రీరాముని రూపములో వచ్చి వాలిని హతమార్చి తీసుకొని పోవుచున్నది. కానీ నీ పుత్రుడైన అంగదుడు జీవించియే ఉన్నాడు. కనుక అతనిని రక్షించుకొనుటకై మరలి రమ్ము. వీరుడైన వాలి విసిరిన మహావృక్షములను పెద్ద పెద్ద శిలలను వజ్రతుల్యములైన తన బాణములచే వమ్ము చేసి శ్రీరాముడు వాలిని పడగొట్టెను. ఇంద్రునితో సమానమైన శక్తి గల వాలి పడిపోయిన వెంటనే ఈ వానర బలములన్నీను చెల్లాచెదరై కిష్కింధ వైపుగా పరిగెత్తుచున్నవి. రక్ష్యతాం నగరద్వారం అంగదశ్చాభిషిచ్యతాం పదస్థం వాలినః పుత్రం భజిష్యంతి ప్లవంగమాః అథవా రుచితం స్థానం ఇహతే రుచిరాననే ఆవిసంతి దుర్గాని క్షిప్రం అన్యాని వానరాః. ముందు కిష్కింధా నగర ద్వారమును రక్షించుకొనవలెను. మీ కుమారుడైన అంగదుని పట్టాభిషిక్తుని గావింపవలెను. అతడు రాజ్యసింహాసమున ఆసీనుడైన పిమ్మట వానరులందరూ ఆయనను సేవింపగలరు. అమ్మా, అట్లు గానిచో ఈ కిష్కింధ యందు నివసించుట మాకు సమ్మతము కాదు. అప్పుడు వెంటనే వానరులు అందరూ ఇతర దుర్గములను ఆశ్రయింతురు. అభార్యాశ్చ సభార్యాశ్చ సంత్యత్ర వనచారిణః లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్యః తేభ్యో నస్తు ములం భయం. వానర ప్రభు అయిన వాలి కొంతమంది వానరులను కిష్కింధ నుండి వెళ్ళగొట్టెను. వారిలో కొందరు తమ భార్యలను ఈ కిష్కింధలోనే ఉంచి వెళ్ళిరి. మరికొందరు భార్యలతో గుడి వెళ్ళిపోయిరి. భార్యలను ఇక్కడనే ఉంచి వెళ్ళిన వారు విరహ బాధలలో ఉన్నారు. భార్యలతో వెళ్ళిన వారు పరస్త్రీ గమనాభిలాషులై ఉన్నారు. ఇంకనూ సుగ్రీవాది జ్ఞాతులు ఉండనే ఉన్నారు. ఈ అందరి వలనను మనకు నిరంతరము ప్రమాదము పొంచి ఉండును. అల్పాంతర గతానాంతు శ్రుత్వా వచనమంగన ఆత్మనః ప్రతిరూపం స బభాషే చారుహాసిని. స్మితభాషిని అయిన తార తనకు సమీపమున ఉన్న వానరులు పలికిన మాటలను విని తన స్థాయికి తగినట్లుగా నిండుగా ఇట్లు వచించెను. పుత్రేణ మమ కిం కార్యం కిం రాజ్యేన కిమాత్మన కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః యోసౌ రామ ప్రయుక్తేన శరేణ వినిపాతితః. వానరులారా, వానరోత్తముడు మహాత్ముడు అయిన నా భర్త మృతి చెందిన పిమ్మట నాకు పుత్రునితో పని ఏమి? ఇంకా రాజ్యమెందులకు? నాకు జీవితము మీదనే ఇచ్చ నశించినది. శ్రీరాముని బాణపు దెబ్బకు నా స్వామి నేలగొలెను. ఇంకా మహాత్ముని పాదములే నాకు గతి. ఏవముక్త్వా ప్రదుద్రావ రుదంతి శోకకర్షిత శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి ఆవ్రజంతి దదర్శాధ పతిం నిపతితం భువి హంతారం దానవేంద్రాణం సమరేశ్వ నివర్తినాం. ఈ విధముగా పలికిన పిమ్మట తార శోకముతో కృంగిపోయి చేతులతో గుండెలపై బాదుకొనుచు తలపై కొట్టుకొనుచు దుఃఖముతో పరుగెత్తెను. అట్లు పరుగిడుచు ఆమె యుద్ధములో ఎదిరించిన మాయావి మొదలగు దానవ ప్రముఖులను మట్టి కరిపించిన తన భర్త భూమిపై పడి ఉండుటగా
పడి ఉండగా చూచెను. క్షేప్తారం పర్వతేంద్రాణం వజ్రానామివ వాసవం మహావాత సమావిష్టం మహామేఘౌఘ నిస్వనం శక్రతుల్య పరాక్రాంతం వృష్ట్వేవో పరతం ఘనం. ఇంద్రుడు వజ్రాయుధమును వలె వాలి మహాపర్వతములను సైతము విసిరివేసడివాడు. వాయువు వలె మహావేగము గలవాడు. మహామేఘముల వలె గర్జించువాడు. ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అట్టివాడు ఇప్పుడు వర్షించిన మేఘము వలె చేష్టలుడిగి ఉండెను. నర్దంతం నర్దతాం భీమం శూరం శూరేణ పాతితం శార్దూలే నామిషస్యార్థే మృగరాజం యథాహతం. అతడు భయంకరముగా గర్జించు వారిని సైతము తన గర్జనలతో గడగడలాడించువాడు. మహావీరుడైన శ్రీరాముని చేతిలో నేల కొరిగిన సూర్యుడు. మాంసము కొరకై ఒక సింహము మరొక సింహముచే మడిసినట్లు రాజ్యము కొరకై తమ్ముడైన సుగ్రీవుని కారణముగా ఇతడు హతుడయ్యెను. అర్చితం సర్వలోకస్య స పాతకం సవేదికం నాగహేతోః సుపర్ణేన చైత్యం ఉన్మథితం యథా. సకల జనులచే పూజింపబడునదియు పతాకములతో ఒప్పుచున్నదియు వేదికలచే శోభిల్లుచున్నదియు అయిన ఒక దేవాలయమును అందు దాగిన సర్పము కొరకు గరుత్మంతుడు పడగొట్టగా అది శిథిలావస్థకు చేరును. దానివలే వాలి దీనస్థితిలో పడి ఉండెను. అవష్టభ్య చ తిష్టంతం దదర్శ ధనురుత్తమం రామానుజం చేవ భర్తుశ్చైవానుజం శుభా. అప్పుడు శ్రీరాముడు తన ధనుస్సును నేలపై మోపి దానిని ఆనుకొని నిలబడి ఉండెను. లక్ష్మణుడును ఆయన ప్రక్కనే ఉండెను. వాలి తమ్ముడైన సుగ్రీవుడును అచటనే ఉండెను. వారినందరినీ తార నిర్మల చిత్తముతో చూచెను. తానతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే సమీక్ష వ్యధితా భూమౌ సంభ్రాంత నిపపాతః. పిమ్మట ఆమె వారిని అధిగమించి ముందునకు సాగి యుద్ధభూమి యందు పడి ఉన్న తన భర్తను చూచెను. ఆయన దీనస్థితిని గమనించి ఆమె గుండె పగిలెను. శోక సంతప్తయై నేల మీద పడిపోయెను. సుప్తేవ పునరుత్థాయ ఆర్యపుత్రేతి క్రోశతి రురోధ సా పతిం దృష్ట్వా సదితం మృత్యుదామభిః. పిదప ఆ తార నిద్ర నుండి మేల్కొనిన దాని వలె లేచి ఆర్యపుత్ర అని బిగ్గరగా గగ్గోలు పెట్టెను. అనంతరము ఆమె మృత్యుపాశములచే బంధింపబడిన తన పతిని చూచి కన్నీరు మున్నీరుగా విలపించెను. తామవేక్షతు సుగ్రీవః క్రోశంతీం కురరీమివ విషాదం ఆగతం కష్టం దృష్ట్వా చాంగదమాగతం. ఆడు లకుమికి పిట్టవలే ఆక్రందించుచున్న ఆ తారను ఆమె వెంట వచ్చిన అంగదుని చూచి సుగ్రీవుడు మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 19వ సర్గము.